బంగారం కనబడుతుంది రేవంత్ రెడ్డిగా ఆ తలపండు వలగాడు ఇస్తా అన్నాడు. ఇచ్చినప్పుడు 80,000 ఉండే, ఇప్పుడు 2 లక్షలు అయింది బంగారం. ఇప్పుడు ఆ తులం వేడుకలు ఇచ్చాడు, అప్పుడే ఇయ్యలే. ఇప్పుడు అర్ధ తులం కూడా ఇయ్యాడు. ఏంటి పొట్టోడు మనకి? ఆ గద్దముక్కోడు మోసం చేసిపోయాడు 10 ఏళ్ళు. ఇప్పుడు ఈ పొట్టోడు వచ్చి 2.5 ఏళ్ళ ఈడు మోసం చేస్తుంది. కరెక్టా కాదమ్మా? చదువుకునే వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు ఈడ. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అన్నారు, అంతా ఇచ్చిరా అందరికి ఎలక్ట్రిక్ స్కూటర్. నేను చెప్తే ఇగో మహిళలకి 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? వస్తలేదా? రుణమాఫీ రైతులు ఉన్నారని చెప్పిండు ధన్పాల్ బాయ్ ఈడ గాజులపేట కాపోళ్ళంతా. రుణమాఫీ ఇల్లా రాలే. రైతు భరోసా ఇల్లా అంటే తెలుసుగా తమిళ రొటపీస్ అన్నట్టు. తులం బంగారం. నాకు గోస అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఆడు గద్దముక్కో డబుల్ బెడ్రూమ్ మోసం చేసిపోయాడు, కొట్టోడు తులం బంగారం మోసం చేస్తుండు. ఇందులో ఇల్లు లేదు, 5 లక్షల రూపాయలు జాబ్ ఉంటే ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తారు. ఓళ్ళు కట్టుకోవట్లేదు ఇల్లు. ఇక్కడైతే జాగాలైతే తీర తక్కగాని ఇల్లు కట్టించేది లేదు, ఇల్లు కట్టుకుంటే పైసలు ఇచ్చేది లేదు, పెన్షన్ ఇచ్చేది లేదు, తులం బంగారం ఇచ్చేది లేదు. ఇంకేం చెప్పిండు? నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవ్వకపోతే మాత్రం నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇస్తున్నా పిల్లగాళ్ళ కోరగా అందరికి ఉద్యోగాలు ఇచ్చిండా మరి? అది కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్లు. ఆ గదము కూడా ఏం చేసాడు చెప్పాలా? మీరు ఇరుండి చేయాలి, ఇరుండి మీరే లొలి పెట్టుకోకూడదు. ఇరుండి ఓవా ఇరుండి. ఆ గదముక్కోడేమో చదువుకున్నోనికి నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇవ్వలే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. పొట్టోడేమో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తలేడు, చదువుకుంటానికి కూడా పైసలు ఇస్తలేడు. ఇక చదివే లేకపోతే ఉద్యోగం ఎక్కడిది? బేఫికర్ అంతే కదా. ఇక చదువుకున్నోడే లేకపోతే ఉద్యోగం ఇచ్చడం అవసరమే లేదు. ఇక ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్లు, ఇక జీతాలే దిక్కులేవరా నాయన అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ అంటారు. మెగా డిఎస్సి పెట్టి 6 నెలల్లో భర్తీ అట. 2.5 సంవత్సరాలు అయింది. మెగా డిఎస్సి లేదు, ఒట్టుకి డిఎస్సి కూడా లేదు. ఇదైతే నవ్వొస్తుంది నాకు. 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతి యువకులకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా అందిస్తామన్నాడు. చదువుకుంటేనే లేరా ఇక మీరు? 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఓ చదువుతూనే లేరా? బంద్ పెట్టి లేదు చదువులు. ఇంకా ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తా అన్నాడు. ఇస్తుండ ఆటో డ్రైవర్ ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? మరి సవారీ అందరికి, సవారీకి ఎక్కిన వాళ్ళకి అందరికి పొట్టుని తిట్టుని తలపండు వాళ్ళగా గత్త రాదు. తిట్టుని బాగా 5 దోశలు మనవాడా తిడతారా? పక్కా కొత్త పెన్షన్లు ఇచ్చుడు లేదు. గద్దము కూడా 8 సంవత్సరాలు ఇయ్యలే. ఫస్ట్ సంవత్సరం 2వ సంవత్సరం ఇచ్చిండు, దాని తర్వాత ఎక్కువట్టిండు. ఈయన వచ్చి పొట్టోడు వచ్చి 2 నెలలే కొత్త పెన్షన్లు లేవు. కొత్త రేషన్ కార్డులను ఇచ్చిండా? కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ ఇస్తున్నది. 6 సంవత్సరాల నుంచి ఫ్రీ రేషన్ ఇస్తున్నది. రేషన్ కార్డు ఇస్తే ఫ్రీ రేషన్ వస్తుంది. రేషన్ కార్డు వచ్చి రేషన్ కార్డు అనే ఇచ్చి మిడకాలి కదా. ఇవన్నీ వాగ్దానాలు చేసిండు. మళ్ళా రేపు వస్తున్నాడు పొట్టోడిడా, ఎందుకు వస్తున్నాడు ఓట్లాడగానికి ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడుతాడు చెప్తున్నాను. ఏం ముఖం పెట్టుకుని వస్తాడు ఓట్లాడటానికి? మళ్ళా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాడు కూడా తిరుగుతున్నాడు. ఆ గులాబీ రంగు చూస్తే వాంతికి వచ్చి పాడుతుంది నాకు. అది కనబడుతుంది, ఈడ కనబడేది ఈడకు. అది ఎట్లా పాడేది రంగు చూడు. ఆ కేసీఆర్ ముక్కు లెక్క ఉంటుంది ఆ రంగు, ఎట్లా పాడైంది. ఇంకోటవా ఇక్కడ అందరు యువకులు ఉన్నారు, కాషాయం వేసుకొని చాలా మంది ఉన్నారు. హిందువులందరినీ అడుగుంది. ఊకే మన మీదనే దాడులు. అరవింద్ ధర్మపురి మీద ఎన్నిసార్లు కార్ల మీద అటాకులు చేసిర్రు, నా ఇంటి మీద అటాకులు చేసిర్రు. ఎందుకు? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పార్టీలకు దుంకరాదా? నాకు దుంకరాదా చెప్పు? నన్ను తీసుకోరా, కళ్ళ కద్దుకొని తీసుకుంటుంది సోనియా గాంధీ, డి శ్రీనివాస్ కొడుకని. పోతలేం కదా, ఎందుకు పోతలేము?
చెప్పు అందరికి. అవినీతి మాకే పైసలు సంపాదించు, నాకు షోక్ లేదా? అవినీతి 7 సంవత్సరాలు అయింది. నాకంటే ముందు ఒక ఎంపీ ఉండే, మీ చెల్లె. అవినీతి ఆరోపణలు ఉండేనా ఆమె మీద? ఫుల్లా? ఏమేమి ఉండే? వింటున్నావా? వింటున్నా? 7 సంవత్సరాలు అయింది. 7 రూపాయలు తిన్నట్టు ఏదైనా ఆరోపణ ఉన్నదా నా మీద? ఈసారి 2 సంవత్సరాలు దాటింది, ఎమ్మెల్యే రూపాయి ఉందా? ఆరోపణ ఉందా? లేదు. రేపు నేను చెప్తా ఉన్నా, కాషాయం వేసుకున్న వాళ్ళు ఎక్కున్నారు గాజులపేటల. ఇది ఎల్ఓసి ప్రాంతం, కరెక్టేనా? ఎల్ఓసి దగ్గర ఇది బార్డర్. సినిమా చూసిరా? ఎల్ఓసి కార్గిల్ చూసిరా? వాళ్ళేమో 10 మంది 8 మందిని కట్టుకున్నాం. మీరు మేమేమో ఒకళ్ళు ఇద్దరిని కట్టుకున్నాం. నేను ఇద్దరినే కన్నా. మెల్లమెల్లగా కబ్జా అవుతుంటది. మనం ఇటు పోతా ఉంటాము, అది పెరుగుతా ఉంటది. జాగ్రత్త. చెప్పుంది మన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి. ఊకే కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసుడు, ఆ కారు గుర్తు ఓటేసుడు, ఇది బంద్ చేయమని ఉంది. మన భవిష్యత్తు కోసం మనం కూడా బంగ్లాదేశ్ తయారవుతుంది, లేదా పాకిస్తాన్ తయారవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అవినీతి లేని మున్సిపాలిటీ కావాలంటే ఇలా ఎంపీ మీకు బీజేపీ, ఎమ్మెల్యే బీజేపీ, ఇద్దరు రూపాయి అవినీతి చేయరు. ఈ రేపు మేయర్ కూడా బీజేపీ అయితే మీకు మున్సిపాలిటీలో రోడ్లు రిపేర్లు అవుతాయి, రోడ్లు మంచిగా అవుతాయి, స్ట్రీట్ లైట్లు మంచిగా అవుతాయి, డ్రైనేజీలు మంచిగా అవుతాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని పూర్తి అవుతుంది, దోమల బెడద పోతుంది, చెత్త ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తారు, జీతాలు మున్సిపల్ ఉద్యోగులకి జీతాలు సమయానికి వస్తాయి. పరిస్థితి ఏమంటారు, శుభ్రత, రోగాలు, డెంగూలు, చికెన్ గున్యాలు రాకుండా ఉంటాయి. మన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, పెద్ద మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మున్సిపాలిటీ చాలా ఇంపార్టెంట్. దయచేసి భారతీయ జనతా పార్టీకి వేయండి. నేను ఏ ముస్లింలకు కూడా చెప్తున్నా, మీరు ఏంటికి వేస్తారో కాంగ్రెస్ కి మీకే తెలియదు, నాకు కాదు, మీకే తెలియదు ఎందుకు వేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ కి ఏంటికి వేస్తున్నారో మీకే తెలియదు. నీట్ గా వాళ్ళ ఇళ్ల పొంటు డ్రైనేజీలు వాడుతూనే ఉంటాయి. అటు పోయినప్పుడు నేను చూస్తా, అయినా అటే ఒకటేస్తారు. ఎందుకు వేస్తారో వాళ్ళకే తెలవాలి. దయచేసి ఏమా ఏం తగ్గాలి? వెండియా? ఇక ఆ అక్క బంగారం బాగా విరిగిపోయింది, బంగారం వదిలేసుకున్నది, వెండి మీదకి వచ్చింది అక్క. ఆయన రేవంత్ రెడ్డిని పొట్టోని బాగా గుద్దుండ్రి, ఎండి తగ్గుతుంది, బంగారం తగ్గుతుంది. విన్నావా? మరి ఫామ్ లో ఉన్నాడు సార్. సరే జరండు, జరిసేపు అటువంటి మాట్లాడదా. మీకు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సంగతి తెలుసా? మీకు అభ్యర్థి తెలుసా? అక్కలారా, అక్క చెల్లెళ్ళు, సరే మెల్లగా దూరం నూకేరు, మెల్లగా. 8.5 కోట్లు ఆస్తి పన్ను కట్టలే. 17 సంవత్సరాల నుంచి 8.5 కోట్లు ఆస్తి పన్ను కట్టలేదు. ఇప్పుడు మేయర్ అయితందుకి 19వ వార్డు నుంచి నిలబడుతున్నాడు. మున్సిపాలిటీ ఎవడు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుంటే నామినేషన్ ఇయ్యరాదని 8.5 కోట్లు తక్షణమే 8 గంటలలో కట్టిండు. 17 సంవత్సరాలు కట్టనోడు 8 గంటలలో కట్టిండమ్మ. ఏంటికి కట్టిండు? మళ్ళా కట్టి ఏమంటాడంటే, నాకు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిండ్రు నా పైసలు నాకు వాపస్ ఇస్తాము, అందుకనే కట్టినా అంటాడు. రోడన్న వాపస్ ఇస్తాడా? కరెంటు బిల్లు కడతాము, వాపస్ వస్తుందా? నల్ల బిల్లు కడతాము, వాపస్ వస్తుందా? మరి మున్సిపల్ ట్యాక్స్ కడితే వాపస్ వస్తుందా? వాళ్ళు చెప్పిండ్రు. దీని లెక్క ప్రకారం కాంగ్రెస్ కోర్టు ఎత్తే ఆయన మేయర్ అయితే ఏమవుతుంది అన్నట్టు, రాగానే లూటీ మొదలవుతుంది అన్నట్టు. మరి ఇసుంటానికి మహేష్ కుమార్ గౌడ్ ఏంటికి ఇచ్చాడు? మేయర్ పదవి ఇస్తాను ఎందుకంటున్నాడు? వేరే క్యాండిడేట్ దొరకలేదా? మహేష్ కుమార్ గౌడ్ మంచిగా సుఖంగా ఇంట్లో కూర్చొని నిజామాబాద్ మున్సిపాలిటీని నరేందర్ రెడ్డికి అమ్మేసుకున్నాడు. ఇక దీనికంటే పెద్ద రుజువు ఏం కావాలి మీకు? అమ్మేసుకున్నాడు. వాళ్ళని బలపరుస్తానికి, అటువంటి దొంగల్ని బలపరుస్తానికి ఈ సంచులు మోసిన దొంగ, ఒకప్పుడు సంచులు మోసిన రేవంత్ రెడ్డి, రేపు వస్తున్నాడు.
ఏ రాంగ తొండలు తెస్తాడు మీ లాగలా దొరకొడతారు. జాగ్రత్త జాగ్రత్త జర. అటు దిక్కు ఒకరి మీటింగ్ లో ఒకరి తొండలు ఉంటాయి అన్ని. మొత్తం దొంగలు, దగులుబాజీలు, అవినీతి పరులు, అందరినీ లూటీ చేసిన వాళ్ళు, ఆ గదమ్మకోడైనా సరే ఈ పొట్టోడైనా సరే మీకు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. 5 కోట్ల పైన ఇల్లు కట్టిండు తల్లి. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా తెలంగాణలో మొదలు పెట్టుకుందామంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తలేదు. దేశం మొత్తం 5 కోట్ల పైన ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ. 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఇది మన ఆరోగ్య బీమా ఇస్తున్నాడు. ఎవరికి బీమానైనా ప్రతి సంవత్సరం 5 లక్షలు వాడుకోవచ్చు. అటువంటి స్కీములు తెలంగాణలో స్టార్ట్ చేద్దామంటే మీరు గల్లీలో ఓటేస్తలేరు తల్లి బీజేపీకి. ఢిల్లీలో ఓటేస్తున్నారు, గల్లీలో ఓటేస్తలేరు. ఢిల్లీ ఎలక్షన్ లో ఓటేస్తున్నారు, గల్లీలో కూడా వేయండి బీజేపీకి. వేస్తే ఇటువంటి స్కీమ్లన్నీ వస్తాయి. వేస్తారా ఈసారి? సరే ఏపీఎల్ అందరితో ఏపీయాలి, అందరితో ఏపీఎల్ చేయాలి ఓట్లు. ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరితోటి వేస్తారా? పక్కా బేఫికర్ వేరాలనా? బాలకిషన్ ని, కిరణ్ ని, మహేందర్ ని గెలిపిస్తారా పెద్ద మెజార్టీ తోటి? ఏమయ్యా మహేందర్ సపోర్ట్ చేసి సన్నగున్నావు కదా, గట్టిగా గట్టిగా.